హాయ్ అండి, ఇప్పుడైతే ఈ నెక్ కటింగ్ అనేది చూపిస్తానండి. ఫస్ట్గా అయితే బక్రం అనేది ఫోల్డింగ్ మీద తీసుకొని మీ నెక్ డీప్ ఎంత ఉన్నా దానికంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసి మీకు ఎంత ఉన్నా దానికన్నా 1.5 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. చుట్టూ కింద పైన 1.5 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇది 42 చెస్ట్ అండి, అందుకని నేను 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ పెట్టానండి. డీప్ కూడా 7 ఇంచెస్ అనేది పెట్టాను. ఇది ఫ్రంట్ నెక్ డీప్ అండి, అందుకే 7 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచెస్ పెట్టానండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇదే సేమ్ డిజైన్. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చుట్టూ 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది అవతల సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు కదా అలా మార్క్ చేసుకున్న తర్వాత అందులో అనేది మనం కట్ వర్క్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్ట్రేట్గా ఇలా ఉంచేసుకున్న తర్వాత ఈ టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని, మీకు ఎత్తు వచ్చినా పర్లేదండి, సగానికి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్లో మనం కట్ వర్క్ అనేది ఈ షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. హ్యాండ్తోనే ఇవ్వాలండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి లైనింగ్ మీద మామూలుగా ఐరన్ చేసి చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మిడిల్లో పెట్టేసుకొని ఇలా కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ దాని మీదనే కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు ఇది కట్ వర్క్ అనేది కరెక్ట్ సెంటర్కి పెట్టేసుకోవాలండి. అటు ఇటు పోకుండా పిన్స్ అనేవి ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా దాని మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా. వీడియోలో కనిపిస్తుంది కదా, నేనైతే దాని మీదనే కుట్టుకుంటూ వచ్చేసానండి. మీరు కూడా దాని మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా కట్ వర్క్ వచ్చిన దగ్గర, టర్నింగ్స్ వచ్చిన దగ్గర నీడిల్ కిందికి పెట్టి పాదాన్ని పైకి లేపి మళ్ళీ సెట్ చేసుకుంటూ కుట్టాలండి. ఓకేనా. ఒక హ్యాండ్తోని మేనేజ్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్తో వీల్ మీద పెట్టుకుంటా చిన్న చిన్న కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. వచ్చిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ వర్క్ దగ్గర ఏ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి. మొత్తం చుట్టూ టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట. టక్స్ ఇచ్చేటప్పుడు మన కుట్టు కట్ కాకుండా చూసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటే మన ఐరన్ చేసుకుంటే మనకి ఈ నెక్ అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.